నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో 5గురు మృతి చెందారు. 5 మృతదేహాలను రెస్క్యూ టీం భవనం సెల్లార్ నుంచి వెలికితీసింది. అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులను 7 ఏళ్ల ప్రణీత్, 11 ఏళ్ల అఖిల్తో పాటు బేబీ, ఇంతియాజ్, హబీబ్గా గుర్తించారు. సెల్లార్లో దట్టమైన పొగలు వ్యాపిస్తూ ఉండడంతో రెస్క్యూ టీం లోనికి వెళ్లలేకపోయిందని అంటున్న ఫైర్ డీజీతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నాంపల్లి ఫర్నిచర్ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 5గురు మృతదేహాలను కూడా వెలికితీశారు. ప్రస్తుతం మృతదేహాలను ఉస్మానియా మార్చురీ కూడా తరలించారు. పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ ఆపరేషన్ ఫినిష్ అయిందని చెప్పాలి. ఇక లోన వెళ్ళి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు కూడా ఫైర్ శాఖ డీజీ విక్రమ్ మాన్ సింగ్ పరిశీలించారు. మనతో పాటు విక్రమ్ సింగ్ మాన్జీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వాస్తవంగా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, తర్వాత ఎన్ని గంటలకు కాల్ వచ్చింది, తర్వాత ఏ విధంగా టీమ్స్ రెస్క్యూ చేశాయి, తర్వాత ఎన్ని మృతదేహాలను వెలికితీశారు అనేది. సో ప్రస్తుతం విక్రమ్ సింగ్ మాన్ సింగ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ ఇన్సిడెంట్ ఓవరాల్ గా ఇన్సిడెంట్ ఎన్ని గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ సాగింది అనేది సంబంధించి సార్ ఎన్ని గంటలకు మీరు ఇప్పటివరకు ఎట్లా చేశారు రెస్క్యూ ఆపరేషన్? Yesterday the first fire call came to us at 1:41 p.m. Immediately within 2 minutes from the nearby fire station, our officers and team were able to reach there. And as we saw the situation, we kept on increasing the number of force and the number of equipment. Then we also roped in the other departments. And entire night our teams have been in the job. As you can see, this building has been in a total mess. Totally illegally occupied basements. Not only the illegal occupied basements, they have kept people there who are staying actually there in such a dangerous situation. Because of that, we had initially some difficulty to break through the ramp and the staircase. Nevertheless, with continuous follow-up, we were able to get in today morning. And the first body we were able to retrieve at about 9:15 a.m. And the fifth body, we had information only that 5 people are missing. So by 11 o'clock, we were able to retrieve the fifth body also. Definitely, Andy, it is a clear-cut criminal culpability on the part of the building owner and the persons who are now running this building. It is a gross violation of the guidelines and the rules, Andy. Idi chattam and guideline prakaram edi idi oka commercial building undi. This is a business building, commercial building antaru. Run చేస్తున్నారు. మన వరకు అయితే దే హావ్ నెవర్ అప్రోచ్డ్ us ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లైసెన్స్. మోర్ దెన్ దాట్ బేస్మెంట్స్ అనేది ఏంటి, బేస్మెంట్స్ ఉద్దేశం ఒక్కటే ఉంటుంది అండి. ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ పార్కింగ్ ఆఫ్ వెహికల్స్. ఎందుకంటే మా సిటీలో స్పేస్ స్థలం లేదు కాబట్టి దానికోసం దిస్ ప్రొవిజన్ ఆఫ్ బేస్మెంట్స్ ఇస్ గివన్. కానీ ఇక్కడ మనం చూస్తే 100% ఆ 2 బేస్మెంట్స్ ఉన్నాయో దాంట్లో మొత్తం రెడీమేడ్ ఫర్నిచర్, ఈ రా మెటీరియల్, డేంజరస్ కెమికల్స్, ఈ మ్యాట్రెస్ అన్నీ వాళ్ళు ప్యాక్ చేశారు. లోపల పోయేది కూడా ఒక ఫీట్ స్పేస్ కూడా దాని మధ్యలో లేదు అండి. దాన్ని ఇంకా ఒకటి మధ్యలో ఒక షటర్, ఐరన్ షటర్లో కూడా పెట్టుకుని దాంట్లో తాళం కూడా వేశారు. నిన్న వాళ్ళు కింద నుంచి కొంతమంది ఫోన్ చేస్తే దే ట్రై టు కమ్ టువర్డ్స్ ద ర్యాంప్లో ఒక ఫ్లేమ్ అయితే ఆ మంటలు వచ్చింది, ర్యాంప్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు పానిక్ అయి దే వాంటెడ్ టు కమ్ టువర్డ్ ద స్టేర్ కేస్. కానీ మధ్యలో ఇది ఒక క్లోజ్ ఐరన్ షటర్ వచ్చింది. దట్ వాజ్ ఆన్ ద లాక్. సారీ, ఆ 2 రూమ్స్ ఉన్నాయి. ఈ బేస్మెంట్ 1లో, బేస్మెంట్ 2లో ఒకటి ఉంది. సో అక్కడ ఎంతమందిని పెట్టుకున్నారు, పిల్లలతో పెట్టుకున్నారు అండి. దిస్ ఈజ్ అ క్లియర్ కట్ క్రిమినల్ లయబిలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బిల్డర్ అండ్ ద పీపుల్ హు ఆర్ రన్నింగ్ దిస్ బిల్డింగ్ నౌ. సో మొత్తంగా ఇప్పటి వరకు 5 మృతదేహాలను వెలికితీసాము. వారి పోస్ట్మార్టం నిమిత్తం కూడా ఉస్మానియా మార్చికి షిఫ్ట్ చేస్తామని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చెప్తున్నారు. ఓవరాల్గా బేస్మెంట్ సెల్లార్లో 2 సెల్లార్లు ఉన్నాయి. 2 సెల్లార్లో కూడా 2 గదులు ఉన్నాయి. 2 గదుల్లో కూడా ఒక ఫ్యామిలీ స్టే చేస్తుంది. ఇల్లీగల్గా ఫర్నిచర్ అంతా గోడౌన్లో డంప్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెగ్జిన్ ఉంది, తర్వాత బెడ్షీట్స్ కానీ, బెడ్స్ కానీ, తర్వాత చాలా వరకు ప్లాస్టిక్ మెటీరియల్ కూడా లోనే ఉండడం వల్ల చాలా తీవ్రత అధికమైంది. తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా సమయం పట్టింది. కాబట్టి ఓవరాల్గా 21 గంటల పాటు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించిన తర్వాత పూర్తి స్థాయిలో మంటల పొగలు కూడా అదుపులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఓవరాల్గా 5 మృతదేహాలు అయితే పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చికి తరలించామని చెప్తున్నారు. ఇక బిల్డింగ్ యజమాని పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం, క్రిమినల్ చర్యలు ఉంటాయని చెప్తున్నారు. వరద హైదరాబాద్ సిటీలో ఈ తరహా భవనాలు, బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్యలు కూడా తీసుకుంటాం. తర్వాత తమ సిబ్బంది ద్వారా కూడా తనిఖీలు చేస్తామని విక్రమ్ సింగ్ మాన్ చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ స్టూడియో. నాంపల్లి ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదానికి అసలు కారణాలేంటి, మొదట మంటలు ఎక్కడ అంటుకున్నాయి, రెస్క్యూ ఆపరేషన్ మృతదేహాలు ఎక్కడ లభ్యమయ్యాయన్న దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో అతిపెద్ద అగ్ని ప్రమాదం నగరవాసులను ఉలిక్కి పడేలా చేసింది.
నాంపల్లి బచ్చ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదంలో 5గురు మృతి చెందారు. దాదాపు 20 గంటల పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఘటనలో 5గురు, 2 చిన్నారులు, 2 పురుషులు, ఓ మహిళ మృతి చెందడం అనేది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ప్రస్తుతానికి ఎన్టీవీ టీం ఇన్సిడెంట్ లోన ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ విజువల్స్ స్క్రీన్ పైన గమనిస్తా ఉన్నాం మనందరం కూడా. సో ప్రజెంట్ అయితే ఈ భవనం బేస్మెంట్ సెల్లార్తో పాటు 4 అంతస్తులు ఉంది. బేస్మెంట్లో బేస్మెంట్ 1, బేస్మెంట్ 2లో 2 రూమ్లు ఉన్నాయి. బేస్మెంట్ సెల్లార్ 2లో వాచ్మెన్ రూమ్ ఉంది. వాచ్మెన్ రూమ్ ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు కూడా ఫర్నిచర్ డంప్ చేస్తుంది. ఈ ఫర్నిచర్ నుంచే మనం చూస్తున్న విజువల్స్లో ఈ గ్రౌండ్ బేస్మెంట్ సెల్లార్ గ్రౌండ్ 2 నుంచే మొదట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున కూడా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అత్యాధునిక పరికరాలు వాడినా కూడా రెస్క్యూ ఆపరేషన్ ముగిసేందుకు ఇంత సమయం పట్టింది. రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టతరంగా మారింది. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు షాప్ యజమాని ఎక్కడ కూడా పాటించలేదు. ఘటనకు కారణమైన షాప్ యజమాని పైన పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే జిహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ సిటీలో కనీవిని ఎరగని విధంగా అతిపెద్ద మేజర్ ఫైర్ యాక్సిడెంట్ నాంపల్లి బచ్చా ఫర్నిచర్ షాప్లో చోటు చేసుకోవడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక పోలీస్ వ్యవస్థ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఫైర్ శాఖ అధికారులు, హైడ్రా అధికారులు, రెవెన్యూ, జిహెచ్ఎంసీ, బల్దియా శాఖ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.